మత్తయి సువార్త 12:31 ఆత్మను దూషించు వారి పాప క్షమాపణ లేదు. అమతేయ చేసింది ఆత్మక్రియలైతే మరి వీళ్ళు కాదు అని చెప్తున్నారు కాబట్టి ఈయన దూషిస్తున్నారు. ఆనాడు యేసుప్రభు అద్భుత ఆశ్చర్యక్రియలు చేసినప్పుడు నువ్వు బెల్జెబూల్ శక్తితో చేస్తున్నావు అని వాళ్ళు అన్నారు. అన్నప్పుడు యేసుప్రభు వాళ్ళని గద్దించాడు అనమాట. ఈరోజు ఎక్కడైనా ఆశ్చర్యక్రియలు జరుగుతుంటే ప్రజలందరూ వెళ్ళి పడిపోతున్నారు వాళ్ళ మీద. ఎందుకు పడిపోతున్నారండి? దేవుడు చేయలేడా అని. పరిచర్య అనేది ఎలా ఉండాలి చెప్పండి? మీరే చెప్పండి విజయప్రసాద్ రెడ్డి గారు, పరిచర్య ఎలా ఉండాలి? పరిచర్యలు వాక్యం బోధించడం ఒకటే కాదు, సత్య బోధించడం ఒకటే కాదు, వాక్యంతో పాటు అద్భుత ఆశ్చర్యక్రియలు చేయాలి. అప్పుడు అది దైవరాజ్యం కట్టబడుతుంది. సూచక్రియలు లేనిది దైవరాజ్యం అని ఎలా నువ్వు స్థాపించగలవు? కేవలం వాక్యం చెప్తే అవదు కదా. యేసుప్రభు ఏం చేశాడంటే ఆయన వాక్యం బోధించాడు, దాంతోపాటు